కి సంధ్య పాస్టమ్మ గారికి, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్త్రీల సమాజానికి మీ అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చాలా చక్కని ఫెలిసిటేషన్ అండ్ నన్ను ప్రేమతో ఎంతో చక్కగా ఆహ్వానించిన అన్నయ్యకి మరొకసారి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఫస్ట్ టైం నేను ఈ చర్చికి రావటం. గత వారం మా హస్బెండ్ ఇక్కడ వాక్యం చెప్పారు. అండ్ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా అన్నయ్య గురించి, జోషి అన్న గురించి, అలాగే మా హస్బెండ్ గురించి, వీళ్ళు బాల్యం నాటి మిత్రులు, ఒకే బెంచ్, ఒకే ఊరిలో, ఒకే స్కూల్లో పెరిగి, ఒకేసారి చదువుకొని, ఒకే ప్రొఫెషన్లో ఉండి, ఒకే సేవను ఎంచుకొని, ఒకే విశ్వాసంలో ఎదుగుతూ ఉన్న చోటున, వాళ్ళు పుట్టి పెరిగిన చోటున ఈ విధంగా పరిచర్య చేయటం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. హల్లెలూయా. సో వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మనం ఘనపరుద్దాం. సో అందరూ క్రిస్మస్ అడావిడిలో వచ్చేసాం. ఈ సీజన్ డిసెంబర్ రాగానే అందరూ చాలా సంతోషంగా ఉంటాం క్రిస్మస్ సందడిలో. So once again I wish you all a happy Christmas and a coming prosperous new year to each and everyone. చాలా సంతోషం, కాలాతీతం అయింది కాబట్టి మనం ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు సీరియస్గా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు జన్మ వృక్షంలో, యేసయ్య వంశావళిలో అనేక మంది పురుషులు కనిపిస్తారు. చాలాసార్లు ఆదాము మొదలుకొని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని దావీదు వంశమందు యేసుక్రీస్తు పుట్టేంత వరకు చాలామంది ఈ యేసుక్రీస్తు జీనియాలజీలో, యేసుక్రీస్తు లైనేజ్లో చాలామంది పురుషులు కనిపిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు లేకపోతే దేవుని ప్రణాళికలో పురుషులు ఒక్కలే కాదు, స్త్రీకి కూడా చాలా విలువ ఉంది. స్త్రీలు కూడా చాలా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో వాడబడాలి. లేకపోతే దేవుడు ఇచ్చిన ఒక గుర్తింపు ఆ జీనియాలజీలో కూడా మనం చూస్తాం. ఈ ఉదయకాలం స్త్రీల క్రిస్మస్ కాబట్టి ప్రత్యేకించి బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న స్త్రీలను గురించి మనం తెలుసుకుందాం. సో క్రిస్మస్లో స్త్రీలంటే ఎక్కువ ప్రస్తావించబడేది ముగ్గురు స్త్రీలను గురించి చాలా ఫెమిలియర్గా, చాలా ఫ్లూయెంట్గా మనం చెప్తూ ఉంటాం. ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అని అంటే ఇట్టే టిప్స్ మీద చెప్పేస్తారు అందరూ. ముఖ్యంగా ఫస్ట్ ఫోరన్నర్గా చెప్పబడిన జాన్ ది బాప్టిస్ట్ కన్నా ఎలిజబెత్ అమ్మగారిని ముందు చెప్తారు. ఎందుకంటే యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టాడు కాబట్టి ఎలిజబెత్ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎలిజబెత్ అమ్మగారు అంటే జకర్యా గారి భార్య. రెండవదిగా ఏ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటాం అంటే ప్రభు తల్లి వందనములు చెప్పిన ఎలిజబెత్ అమ్మగారు. ఇద్దరు వందనాలు, గ్రీటింగ్స్ చెప్పుకుంటారు ఒకరికొకరు. అలాంటి మరియమ్మని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మూడవ స్త్రీ ఎవరనంటే అన్న. 7 సంవత్సరాలు తన సన్నిధిలో భర్తతో సంసారం చేసి తర్వాత 84 సంవత్సరాలు మందిరంలోనే, దేవాలయంలో రేయింబగలు పరిచర్య చేసిన అన్నాని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీకు అందరికీ తెలుసు, క్రిస్మస్లో ముగ్గురు జ్ఞానులు ఉంటారు. బంగారం, సాంబ్రాణి, బోళం తెచ్చిన తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం ఎక్కువ చదువుతూ ఉంటాం. కానీ నేను అంటాను, బైబిల్లో వీళ్ళ ముగ్గురిని ముగ్గురు జ్ఞానవంతురాళ్ళు అని అంటాను. హల్లెలూయా. ఎందుకు ముగ్గురు జ్ఞానవంతురాళ్ళు అని అంటే వాళ్ళు ఎంచుకున్న విధానం. ఈ లోకంలో చాలా చాలా జ్ఞానవంతులు, లేకపోతే చంద్రమండలంలోకి వెళ్ళిన స్త్రీలు కూడా ఉన్నారు. చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన స్త్రీలు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురిని నేను ఎందుకు వైజ్ ఉమెన్ అని ఎందుకు అంటాను? ఈ వైజ్ మెన్తో పాటు బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ ముగ్గురిని కూడా వైజ్ ఉమెన్ అని నేను ఎందుకు అంటాను అని అంటే, వారు ఎంచుకున్న మార్గాలలో ప్రభువుకి క్రమం తప్పకుండా పరిచర్య చేసిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎవరోనంటే జకర్యా, ఎలిజబెత్ దంపతులు. వీళ్ళు చాలా క్రమం తప్పకుండా యాజక ధర్మం చేసిన వాళ్ళు, ప్రార్థనా పరులు. బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి చాలా మంచి డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ కపుల్ గురించి. వాళ్ళ యథా ప్రకారంగా. ఆమె గొడ్రాలని రాయబడింది,
కానీ తనకున్న బలహీనతమైన పరిస్థితులు ఏమైనా కానీ, నిందైనా అవమానమైన పరిచర్యను జరిగించటం ఎప్పుడూ మానలేదు. అలాంటి ఎలిజబెత్ తెలివైన స్త్రీ కాక మరి ఏమవుతుంది చెప్పండి? మన జీవితాల్లో మనం ఎన్ని కలిగి ఉన్నా మనం ఎప్పుడు తెలివిగల వాళ్ళం అవుతాం? స్త్రీలందరం మనం ఎప్పుడు తెలివిగా ఉన్నట్టు మనం గ్రహించగలుగుతామని అంటే, ఎప్పుడైతే ప్రభువుకి పరిచర్య చేస్తామో, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, మన చదువును పక్కన పెట్టి, మన డిగ్రీస్ని, మన హోదాని పక్కన పెట్టి ప్రభు పరిచర్య కోసం నమ్మకంగా చేసే ఏ స్త్రీ అయినా తెలివిగల స్త్రీగా పరిగణించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ స్త్రీ మరియను గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ అక్కర్లేదు, లోకం అంతా తెలుసు ఆమె గురించి. ఎందుకనంటే దయాప్రాప్తురాలు, ఒక పేదరాలు, దయగలిగిన ఆ తల్లి. ఆమె సుగుణాలు, ఆమెలో నాకు బాగా నచ్చిన లక్షణం ఏంటంటే, మరియ గురించి అంత ఈ వాక్యాలన్నీ చెప్తూ ఉంటారు ఈ క్రిస్మస్ సీజన్లో. కానీ నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటంటే, ఆమె హృదయములో వాక్యమును భద్రం చేసుకుంది. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే హృదయంలో వాక్యమును భద్రం చేసుకుంటుందో ఆ స్త్రీ చాలా తెలివిగల స్త్రీగా పరిగణించబడుతుంది. హల్లెలూయా. ఎన్ని ఉన్నా కానీ మన జీవితంలో వాక్యం లేకపోతే సున్నా. మనం ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచాలన్నా మనముగా పేరు తెచ్చుకోలేము. ఒకవేళ బాగా రాణిస్తే కొద్దిసేపు లోకం పొగుడుతుంది. కానీ ఎల్లప్పుడూ ఒక స్త్రీకి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే, హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ప్రభు తన కాలాన్ని బట్టి మనల్ని ఘనపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అలా మరియమ్మ కూడా ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని, ధర్మశాస్త్ర ప్రకారం తనకి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురొస్తాయని తెలిసినా కూడా వాక్యం ఉంది కాబట్టే లోకరక్షకుడిని అందించటానికి ఈ లోకానికి యేసుక్రీస్తుకు తల్లిగా మనకి పరిచయం అయింది. హల్లెలూయా. సో రెండవ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మూడవ తెలివైన స్త్రీ ఎవరు అని అంటే అన్న. 84 సంవత్సరాలు మందిరంలో, దేవాలయంలో పనిచేస్తూ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. 84 సంవత్సరాలు ఒక స్త్రీ దేవాలయంలో నమ్మకంగా పనిచేయటం, వృద్ధాప్యం వచ్చేంత వరకు రేయింబగలు ఉపవాసాలతో. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు విమోచకుడు, నా విమోచకుడు వస్తాడు అని మొదటి రాకడలోనే యేసు ప్రభువుని గురించి అందరికీ ప్రకటించిన స్త్రీ ఎవరనంటే ఈ అన్న. సో మనము సువార్త చేసే స్త్రీలులాగా ఉన్నవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. హల్లెలూయా. మనము తెలుసుకున్న సువార్తను మనలోనే ఉంచుకోకూడదు. మనము ప్రభు కొరకు కార్యాలు చేసి మనకున్న పరిధిలో, మనకున్న ఇంటిలో, మనకున్న సంఘంలో యేసు ప్రభు యొక్క రెండో రాకడను గురించి ఇప్పుడు మనం చెప్పాలి. హల్లెలూయా. విమోచకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆదరిస్తాడు అని కనులారా యేసు ప్రభుని చూసి ఆమె చాలా సంతోషించిన స్త్రీగా అన్నాను గురించి మనం నేర్చుకుంటాం. కానీ ఇప్పటి స్త్రీలలో ఈ 3 లక్షణాలు కనుక మీ సంఘంలో ఖచ్చితంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చక్కని స్కిట్ చూశాను, అండ్ పాటలు పాడే స్త్రీలు ఉన్నారు. అని యు ఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే స్త్రీలు చాలా యాక్టివ్గా, బలహీన గట్టాలంటారు కానీ ఎందుకో నాకు ఒప్పుకోబుద్ది అవ్వదు ఒక్కోసారి. అంటే ఇట్టే లోగిపోతారు, ఇటే మారిపోతారు, అటు దేవుడికి లోబడిపోతారు, ఇటు సైతానికి కూడా లోబడిపోతారు. అందుకనే బలహీన గట్టాలని అంటాం. కానీ దేవునిలో ఉండే స్త్రీలు మాత్రం చాలా బలము కలిగి దేవుని కార్యాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం నా వాక్య భాగం ఏంటంటే, కామన్గా ఈ స్త్రీలను గురించి మనం నేర్చుకునే కన్నా యేసుక్రీస్తు జీనియాలజీలో ఉన్న మరొక 4 స్త్రీలను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ స్త్రీలు ఎవరనంటే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. దావీదును కనెను, ఆమె యందు ఆమె మొదటి నుంచి 6 వాక్యాలు. అబ్రహాము కుమారుడగు, చదవండి అమ్మా. యూదా తామరునందు పెరెసును తెరహను కనెను, తెరెసు కనెను, సల్మాను రహాబునందు
బోయజును కనెను. బోయజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు చదవండి. ఉరియా భార్యగా ఉండిన బేత్షెబా దావీదునందు సొలొమోనును కనెను. చాలండి. ఈ జీనియాలజీలో మనం చూస్తాం నలుగురు పాత నిబంధన స్త్రీలు. చాలాసార్లు క్రొత్త నిబంధన ఒక్కటే చదువుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదండి, అందుకని క్రొత్త నిబంధన చదివితే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడు పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన కూడా చదవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కానీ దాన్ని కొట్టివేయటానికి రాలేదు. 4 సువార్తల్లో యేసుక్రీస్తు పుట్టుక దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆయన జీవించిన విధానం, జీవిత విధానం, ఆయన పుట్టి పెరిగి మానవ రీతిగా రాజులకు రాజుగా ఒక సువార్తలో ఆయనను గురించి ప్రకటిస్తే, సేవకుడిగా ఒక పరిచారకుడిగా ఒక సువార్త ఆయనను గురించి చెప్తే, ఇంకొక సువార్తలో సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడింది. అలాగే ఈ సువార్తల్లో ఈ జీనియాలజీలో 4 స్త్రీలను గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలాసార్లు చెప్పాను కదా, మరియా, ఎలిజబెత్ అన్న వీళ్ళ గురించి మనం ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఈ స్త్రీలను, ఈ 4 స్త్రీలను, ఆ 4 పేర్లు ఏంటంటే, ఒక ఆమె పేరు తామరు. చెప్పండి. ఒక ఆమె పేరు తామరు, రెండవ ఆమె పేరు రాహాబు, ఇంకా 3వ ఆమె పేరు రూతు, ఇంకా 4వ ఆమె పేరు ఉరియా భార్యగా నుండిన బేత్షెబా. ఖచ్చితంగా ఆ మాట అలాగే చెప్పాల్సిందే. వాక్యాన్ని మనం తీసేయకూడదు, వాక్యాన్ని మనం కలపకూడదు. సో మొదటిగా ఎందుకు కొంచెం ఈ 4 స్త్రీలను గురించి ధ్యానం చేసినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్క మాట చెప్పాలని అంటే. ముఖ్యంగా పురుషుల ఎదుట కానీ లేకపోతే బైబిల్ చదువుకుంటున్నప్పుడు చాలా క్రిటిసిజము ఫేస్ చేస్తూ ఉంటారు చాలామందికి అర్థం కాక. యూట్యూబ్లో చూసినప్పుడు యేసుక్రీస్తు జీనియాలజీలో ఇలాంటి స్త్రీలు ఉన్నారేంటండి, ఇలా ఉన్నారేంటండి అని చాలామంది తర్కవాదనలు వాదిస్తూ మన దేవుణ్ణి చిన్న చూపు చేసి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే, ఒకసారి నా హృదయానికి బాధ కలిగింది. చాలాసార్లు వాక్యం అర్థం కాక చాలామంది వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు 3 మేకల్ని కొట్టించుకున్న వారు దిగలేరా అని ఇలా చాలాసార్లు క్రిటిక్స్ మనం వింటూ ఉంటాం. కానీ మన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన జన్మం ప్రవచనాత్మకంగా ఈ లోకానికి వచ్చిన తీరు, అదంతా ఈ ప్రణాళిక అంతా ఏదో సడన్గా వచ్చింది కాదు. అనాది కాలం నుంచి ఆయన ఆ ప్రణాళిక వేసుకుంటూ యేసుక్రీస్తు భూమి మీదకి రావటం జరిగింది. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చారు, ఎవరిని ఎన్నుకున్నారు, ఎందుకు ఈ స్త్రీలను ఎన్నుకున్నారు అని అంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశాలే కానీ నీ విషయమై నా విషయమై కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు. ఈ తామరు లాంటి వాళ్ళ గురించి, రాహాబు లాంటి వాళ్ళ గురించి, బోయజుల లేకపోతే రూతు లాంటి వాళ్ళ గురించి మనకి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు వారి కొరకు సమాధానకరమైన సంగతులు దాచిపెట్టాడన్న సంగతి చాలామంది హేతువాదులకి తెలియదు. హల్లెలూయా. క్రిటిక్స్కి తెలియదు, వాళ్ళు క్రిటిసిజం చేస్తూనే ఉంటారు. కానీ ఈ తల్లుల్ని దేవుడు ఎంచుకొని తన లైన్లో, తన జీనియాలజీలో వీళ్ళ పేర్లు లిఖించడానికి గల అర్థం ఏంటి అని లోతుగా మనం ఆలోచన చేయాలి. వాక్యం ఎప్పుడు పైపైన చదివితే మనకు అర్థం కాదు. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను, ప్రతిరోజు జూమ్లో వాక్యం నేర్చుకుంటూ ఉంటాను. నేను ఎక్కువగా నా సంఘంలో స్త్రీలకు వాక్యం చెప్తూ ఉంటాను. ఎందుకనంటే నేను నేర్చుకోవటానికి. హల్లెలూయా. ఈ వాక్యం ఇంత లోతుగా చదవకపోతే నేను కూడా అమ్మో యేసుప్రభు జీనియాలజీ చదవాలంటే వీళ్ళని కనేను, వీళ్ళని కనేను, ఇదేంటి అదేంటి అని తెగ ప్రశ్నలు మొదట్లో వచ్చేసేయి. కానీ రాను రాను అవి చదువుతూ ఉంటే, వాక్యాన్ని లోతుగా మనము పరిశీలన చేసి ధ్యానం చేస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమ, సర్వ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ స్త్రీల పట్ల ఎంత ఉన్నతంగా ఉందో నాకు అర్థమైంది. హల్లెలూయా.
సో మన కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవి. అవి చాలా లైట్గా తీసుకుంటాం మనం. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు, సంకల్పాలు నీ పట్ల ఎలా ఉన్నాయి? అలనాడు ఆ స్త్రీల పట్ల దేవుడు దాచించిన సంగతులని మీకు చెప్తాను. కానీ మనం ఈ రోజున ఈ కాలంలో ఆయనను ఆరాధిస్తున్న మన పట్ల దేవుని సంకల్పాలు ఎలా ఉంటాయి? ఆయన సంకల్పాలు ఎన్నడూ మారవు, అవి నిశ్చలమైనవి అని హెబ్రీలకు రాసిన పత్రికలో అంటూ ఉంటాడు. అయితే ఆయన సంకల్పాలను మనం ఎలా తెలుసుకుంటాం? చాలాసార్లు నాకు అర్థం కావట్లేదండి అని అంటారు. ఇర్మియా భక్తుడు అంటాడు, నన్ను వెదకుదురేమో అని, నాకు మొర్ర పెట్టుదురేమో అని, నాకు ప్రార్థన చేతురేమో అని నేను కనిపెడుతున్నాను. ఎందుకనంటే నిగూఢమైన సంగతులను మీకు నేను తెలియచెప్పడానికి. అంటే ఎవరు ఇప్పుడు బైబిల్ తెలియదని అనడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ స్త్రీ అయితే ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే వాక్యం చదువుతుందో, ఏ స్త్రీ అయితే బలిపీఠం దగ్గరికి వచ్చి మొర్ర పెడుతుందో వాళ్ళందరికీ ఆయన సంగతులను ఖచ్చితంగా తెలియజేస్తాడు. హల్లెలూయా. నేను నేర్చుకున్నట్లుగానే మనం ఆయన దగ్గర ధ్యానం చేసినప్పుడు, కొవ్వు మెదడు దొరికినట్లుగా ఈ వాక్యం మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే మరియ కూడా ఈ క్రిస్మస్లో ఇది నాకు ఎలాగూ జరుగును అని అడుగుతుంది. అర్థం కాదు పరిస్థితి ఒక్కొక్కసారి. కానీ మనం ఎవరిని అడగాలి? మరలా దేవునినే అడగాలి. ఇది ఎలా జరుగుతుంది ప్రభువా? ఇది సాధ్యమేనా? సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు అన్ని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనకు ఎలా జరుగును అనేది అన్ని డౌట్లే అస్తమాటు. ఆడవాళ్ళకి ఎప్పుడు డౌట్లు వస్తూనే ఉంటాయి, కానీ వెంటనే జవాబు ఉంది. సర్వోన్నతిని శక్తి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో మనం అసాధారణమైన కార్యాలు చేస్తామని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా ఈ స్త్రీని గురించి, తామరుని గురించి మీకు రెఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. తామరుని గురించిన రెఫరెన్స్ ఎక్కడుందనంటే ఆదికాండం 38వ అధ్యాయం 1 నుంచి 30 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈమె చరిత్ర చెప్తుంది, ఒక కనానీయురాలు. అయితే యూదా కోడలుగా ఈమెకు పేరు వచ్చింది. అంటే యూదా ఆమెను కోడలుగా చేసుకున్నాడు. యూదా కోడలుగా చేసుకున్న ఈ తామారు ఆనాటి పరిస్థితులు, ఆనాటి కాల ధర్మాన్ని బట్టి కొన్ని జరగకూడని విషయాలన్నీ ఈమె జీవితంలో జరిగిపోయినాయి. మీరు బైబిల్కి ఎప్పుడు సంఘానికి వస్తున్న స్త్రీలు కాబట్టి చాలా వరకు చదువుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఇంటికి వెళ్ళాక ఈమెను గురించి మీరు చదవచ్చు. కానీ ఈమె జీవితంలో చాలా నష్టపోయింది. ఈమె తప్పేమీ లేకపోయినా, ఈమె ప్రమేయం ఏమీ లేకపోయినా చాలా నష్టపోయింది. అందరి చేత తృణీకరించబడింది. ముఖ్యంగా యూదా అయితే ఆమెను వదిలించేసుకోవాలి, ఈమె వల్ల నాకు నష్టం జరిగింది అని చెప్పి ఆమె జీవితంతో అన్యాయంగా ఆమెను పుట్టింట్లో వదిలేసిన దాఖలాలు మనకు అందరికీ తెలుసు. అయితే తామరులో ఉన్న లక్షణం ఏంటంటే, పాపం ఏది జరిగినా కానీ తామరు మాత్రం ఒక నియమానికి కట్టుబడి ఉంది, ఒక నిబద్ధతకు కట్టుబడి ఉంది. ఆ నియమాన్నే దేవుడు చూశాడు. మనుషులు పైవేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఆ నియమములో ఏంటంటే, నేను యూదా జాతికి మాత్రమే, యూదా వంశానికి మాత్రమే నేను జన్మనివ్వాలి. నేను యూదా కోడలుగా ఉన్నాను, ఆ ఇంటి గోత్రానికి సంబంధించిన స్త్రీగానే నేను మిగిలిపోతాను, కానీ ఇతరితర వ్యామోహాలతో నేను ఉండను అని చెప్పి తను నిష్టగా, తన ఒక నిబంధన కలిగి, నియమము కలిగి జీవించినందుకు అదంతా మనుషులు చూడలేకపోవచ్చు. తన వ్యధ, ఎవరితో చెప్పుకోలేని బాధ, తను తృణీకరించిన తీరు ఎవరితో చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఎవరు చూశారనంటే మన సృష్టికర్త అయిన దేవుడు, పరలోకపు తండ్రి ఆమె మూలుగుతూ ఏడుస్తున్న విధానం, ఆమె బాధ ఎవరితో చెప్పుకోలేనప్పుడు ఆ ప్రభు చూసి ఆ తల్లిని ఏం చేశాడనంటే, యూదానందు పెరస్సును ఇంకొక కుమారుణ్ణి అనుగ్రహించి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె ప్రప్రథముగా మొదటి పేరును చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి చేతైనా తృణీకరించబడుతుంటే, స్త్రీగా నువ్వు కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే, ఏదైనా బలహీన సమయాల్లో ఏ విషయంలోనైనా మన కుటుంబాలలో ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నియమంలోనికి రావాలి, నిబంధనలోనికి రావాలి. ప్రభువా, నేను నీ కొరకు నిలబడతా, నా జీవితం నిన్ను హెచ్చించటానికి నేను నిలబడతాను ప్రభు అని అనినప్పుడు, ఆనాడు వంశావళిలో ఆమె పేరుంది. ఇప్పుడు రెండవసారి యేసయ్య ఆ గ్రంథం విప్పినప్పుడు నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా,
సో ఇంకా రెండవ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె పేరు ఏం చెప్పానండి? మొదటి పేరు తామరు, రెండవ స్త్రీ పేరు రాహాబు. ఇంకా రాహాబ్ అనే పేరుకి ముందే ఒక టైటిల్ ఉంటుంది ఈమెకి, రాహాబ్ అనే వేశ్య. చాలాసార్లు అమ్మో ఈమెండి, ఇలాంటి ఆమె గురించి మనం మాట్లాడతామండి అని అనుకుంటాం. సో కాల్డ్ ఎడ్యుకేటర్స్కి కూడా చాలాసార్లు ఈమెకు తెలిసినన్ని విషయాలు మనకు తెలియదు. ఒప్పుకుంటారండి? అందుకే వాక్యం ఏం చెప్తుంది? వేశ్యలైన పరలోక రాజ్యం వెళ్ళిపోతారు కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరు. మనము కొంచెం తెల్లబట్టలు వేసుకొని కొంచెం భక్తి చేస్తుంటే, కొద్దిగా విశ్వాసంలో ఉంటే అమ్మో నా అంత భక్తిపరాలు లేదు అన్నట్లుగా మనం అనుకుంటాం. కానీ ఈ రాహాబ్ అనే వేశ్య ఏం చేసిందంటే తన పాపాన్ని ఒప్పుకొని రైట్ టైంలో వేగుల వారు వచ్చినప్పుడు విశ్వాసంతో తన పాపపు ఒప్పుకోలని చేసి ఎన్నో విషయాలు వేగుల వారితో మాట్లాడింది. ఎందుకు రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో పేరు చేర్చబడిందనంటే ఆమె విశ్వాసం చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. ఒక అన్యురాలు పలుకుతున్న మాటలు ఈ రోజున క్రిస్టియన్స్ మైండి, క్రైస్తవులమైండి మనకు పొట్ట చింపితే ఒక్కొక్కసారి ఒక వాక్యముకు కూడా రాదు. బైబిల్ని చదవలేం. కానీ ఈమె ఎన్ని విషయాలు చెప్పిందనంటే, ఆమె ఆ వేగులు వారిని చూసినప్పుడు, అయ్యా పైన ఆకాశమందు కింద భూమి అందు ఆయన దేవుడే, ఇశ్రాయేలీలు వస్తూ ఉంటే కొండలు గుట్టలు పారిపోతున్నాయి, ఇంకా నదులు సముద్రాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయంట, మీరు ఇశ్రాయేలీలు పాటలు పాడుతుంటే సముద్రాలు పొంగిపోతాయంట అని చెప్పి ఆ దేవాతి దేవుణ్ణి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను ఈ రాహాబు వినిన తర్వాత వాక్యం ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యం ఎవరైతే వింటారో, ముసలమ్మ ముచ్చట్లు కాదండి, లోకంలో ఉన్న ఉన్నతమైన విషయాలను తెలుసుకుంటే జ్ఞానవంతులు అవుతారని అనుకుంటాం. కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని వాక్యం చెప్తుంది. అలాంటి మాట ఎవరు విన్నారని అంటే రాహాబు విన్నది. విశ్వాసంలో ఉన్న ఈ రాహాబు దేవుని పట్టణం ఏ రోజుకైనా దేవుడు మీకు ఇచ్చేస్తాడయ్యా అని వేగుల వారితో మాట్లాడుతుంది. వేగుల వారితో మాట్లాడినప్పుడు నేను అంటాను, యెహోషువ కంటే ముందే ఈమె చూసేసింది. అప్పటికి యెహోషువ ఇంకా హాయి పట్టణాన్ని జయించలేదు. కానీ ఈమె ఏమంటుందంటే, అయ్యా ఖచ్చితంగా దేవుడు రేపు మీకు వాగ్దాన దేశాన్ని ఇచ్చేస్తాడు, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ వేగులు వారిని దాచిపెట్టింది. వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు సేవకులను ఆదరించింది. మీ స్త్రీలు, ఈ సంఘంలో ఉన్న స్త్రీలు కూడా చాలా చురుకైన వారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇటీవల అన్నయ్యని నేను చూసినప్పుడు చాలా చక్కగా, బలంగా, యాక్టివ్గా, చాలా ఎప్పుడు అన్నయ్య ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చాలా గ్లోరియస్గా అనిపించేది. అన్ని విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా చాలా ఘనంగా తన మెయింటెనెన్స్ కానీ పరిచర్య కానీ అలా చేసేవాడు అన్నయ్య. సో కష్టకాలం వచ్చినప్పుడు, పరిస్థితి ఇబ్బందికరమైన ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పుడు సంఘంలో స్త్రీలైతే అత్యాసక్తితో ప్రార్థన చేసి చురుకుగా సేవకులను ఎలాగైతే గంపలో దింపి ఆమె వేగుల వారిని కాపాడిందో మీ సేవకుని కూడా మీరు ఎత్తి పట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్త్రీలు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. వాక్యంలో ఏం చెప్తుంది? సహకారుల పేర్లు జీవగ్రంథంలో, పౌలు సేవలో సహకరించిన స్త్రీలందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడినాయి అని వాక్యం చెప్తుంది. పురుషుల కంటే స్త్రీలు చాలా బలంగా పనిచేయగలుగుతారు, అన్ని రంగాల్లో పనిచేయగలుగుతారు. అయితే ఏ రకంగా పనిచేయాలనంటే, ఎప్పుడు మనం పురుషులకు లోబడి పని చేసుకోవాలి. ఎప్పుడు మన ఆధిక్యత ఎక్కడుంటుందని అంటే, వాళ్ళని ఆనర్ చేసినప్పుడే మన ఆధిక్యత పెరుగుతుంది. హల్లెలూయా. సో రాహాబ్ అనే ఈ స్త్రీని గురించి మనం తెలుసుకున్నాం. ఆమె విశ్వాసం వలన, ఆమెకుండే ప్రగాఢమైన విశ్వాసం వలన యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా రాహాబ్ అనే వేశ్య. కానీ ఆమె యేసుక్రీస్తు జీనియాలజీలో ఉండడానికి దేవుడు అర్హతనిచ్చాడు. హల్లెలూయా. సో ఇంకా మూడవ స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడవ స్త్రీ ఎవరండి? రూతు. ఇంక ఈమెను గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చెప్పండి ఈమెను గురించి. రూతుని గురించి, ఈమె ఒక మోయాబీరాలని అందరికీ తెలుసు. మోయాబీరాలు, ఇద్దరు కోడళ్ళని నయోమి వచ్చి పెళ్లి చేసుకుంది. బెత్లెహేము నుంచి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు తారుమారైపోయినాయి.
ఎందుకనంటే బెత్లెహేమును విడిచిపెట్టి వచ్చేసింది. ఈ నయోమి ఈ సాక్ష్యం అంతా రూతుకు చెప్పింది. అప్పుడు రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, రూతు అన్యురాలైనా కూడా ఓర్పాలాగా ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోలే. కానీ రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యేసుక్రీస్తు వంశావళిలో రూతును కూడా దేవుడు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏమి నిర్ణయం తీసుకుందనంటే, అత్త నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏర్పాటు చేసేది ఏదీ లేదు అని అంది. దేవుని కోసం బ్రతికితే అలా బ్రతకాలంటాను నేను. హల్లెలూయా. సో విధవరాలు వస్తుంటే చాలామంది తృణీకరిస్తారు. విధవరాలను మొహం చూస్తే అమ్మో ఈవిడ ఎదురొచ్చింది ఏంటి అని అనుకుంటారు. అలా ఎన్ని పరిస్థితులు ఎదుర్కొందో రూతు. భర్తను కోల్పోయింది. ఎవరు చేరదీస్తారు? అత్త నీకేదో ఏరుకొని మన ఇద్దరం బ్రతుకుదాం, నేను నీతోనే ఉంటా అని కలిసి అయితే వచ్చేసింది. కానీ రూతు గ్రంథంలో 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్లో రూతు ఒక వీపింగ్ ఉమెన్గా కనిపిస్తుంది, అని అంటే కన్నీరు కార్చిన ఒక స్త్రీగా. రెండవ చాప్టర్లో వర్కింగ్ ఉమెన్గా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడు కష్టపడి పనిచేసి పొలంలో పరిగేరుకొని తన కష్టంతో అత్తని పెంచిన రూతు మనకి కనిపిస్తుంది. ఇంకా మూడవదిగా వీపింగ్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్ అండ్ వెయిటింగ్ ఉమెన్. ఎదురు చూస్తూ ఉంటుంది. తన జీవితంలో దేవుని మీద ఆధారపడి ఎవరు నన్ను ఆదరిస్తారు, ఆ కరుణ కోసం, ఆ కృప కోసం నమ్మకంగా పనిచేస్తూ ఎదురు చూసిన స్త్రీగా మనం చూస్తాం. చివరిగా వెడ్డెడ్ ఉమెన్ని మనం చూస్తాం. బోయజును వివాహం చేసుకున్న స్త్రీగా 4th చాప్టర్లో మనం చూస్తాం. రూతు యొక్క ఔన్నత్యం, రూతు యొక్క గొప్పతనం. బోయజ్ అంటాడు, మునుపటి ప్రవర్తన కంటే నీ ప్రవర్తన మరింత ఎక్కువైంది అని అంటాడు. సో రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకోవటానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆమె తీసుకున్న నిర్ణయం. ప్రభు కోసం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడు నీ పేరు కూడా జీవగ్రంథంలో ఖచ్చితంగా రాస్తాడు. హల్లెలూయా. మనం చేసే చిన్న పని అయినా సరే, చిన్న సహాయం అయినా, దేవుని సేవ కోసం నేను ఈ పని చేస్తాను, నేను దేవుని కోసం ఇలా నిలబడతాను, నా ప్రభు కోసం నేను లోకంలో ఇలాగ సాక్షిగా మిగిలిపోతాను అని నువ్వు కనుక నిర్ణయం రూతులాగా తీసుకుంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, చావైనా బ్రతుకైనా మనల్ని మరణం నుండి ఎడబాపినది ఏదీ లేదు అని చెప్పగలిగేంత స్థాయికి మనం ఎదిగినప్పుడు మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. హల్లెలూయా. సో రూతు ఒక విధవరాలుగా ఉండి, మోయాబీరాలుగా ఉండి, అసలు మోయాబీరాలు 10 తరాల వరకు యేసుక్రీస్తు సన్నిధికి రావటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకనంటే వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మోయాబీలు ఎవరనండి? లేకపోతే అలా పుట్టుకను చూస్తే చాలా ఘోరంగా మనకి కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చదవాలనంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి స్త్రీలను కూడా యేసుక్రీస్తు ప్రేమ చేత, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడని మా ఫ్యామిలీ చాలా డీసెంట్ అండి, మా ఫ్యామిలీస్ చాలా ఉన్నతంగా పెరిగినాయి అనండి అంటే బైబిల్ అంటది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. అందుకే ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని నిషేధించొద్దు. ఎవరైనా సరే మందిరంలోనికి వస్తుంటే అందరినీ ప్రేమతో ఆహ్వానించాలి. వాళ్ళ జీనియాలజీ ఎలాంటిదైనా, వాళ్ళ హైరార్కీ ఎలాంటిదైనా, వాళ్ళు ఏ వంశంలో నుంచి వచ్చినా, ఎంత పేదవాళ్ళైనా, గొప్పవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, సామంతులేమి, అందరినీ దేవుడు ఏకం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునందున్న వారికి నూతన సృష్టి, వాళ్ళు నూతనంగా చేయబడతారు. గతం మనం ఏమై ఉన్నామో అందరం పాపులమే, గతంలో మనం ఎలాగున్నామో అప్రస్తుతం, కానీ ముందు భవిష్యత్తులో ప్రభు అంటాడమ్మా నువ్వు నా దగ్గరికి వస్తే రక్షించనేరక ఉండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదని వాక్యం చెప్తుంది. సో ఈరోజు ప్రభు పట్ల మీరు ఎలా ఉన్నారు? అందుకే మనందరం కలిసి పాట పాడుకుంటూ ఉంటాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ పాడదాం స్తోత్రం. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా
నీవు భయపడకంటివే, లోకము నన్ను విడిచినా నీవు భయపడకంటివే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడుయు నీవే. పాడదాం స్తోత్రం. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. మన తల్లి తండ్రి అయి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. ఇది ఎవరు గ్రహిస్తారో, ఈ విషయం ఎవరు మీ మనసుకు తెచ్చుకుంటారో, ఈ లోకంలో అన్నీ చూసిన మనం ఇంకా మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఒక్కటే ఉంది. ఈ క్రిస్మస్లో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఇంకా 4వ స్త్రీని కూడా ఒక మాట పరిచయం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ 4వ స్త్రీ ఎవరనంటే బెత్షెబా. మళ్ళీ చెప్పండి, ఉరియా భార్యయగు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది ఈమె దావీదు భార్య కాదు. ఆ మాటలోనే మీకు అర్థమైపోతుంది. ఆ చరిత్ర మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూడనక్కర్లేదు. పాపం ఏలుబడి చేసింది, కానీ ఉరియా భార్యయగు బెత్షెబా పాపం వలన వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ కూడా దేవుడు చంపేశాడు. తర్వాత మేబీ నేను అనుకుంటాను పాపపు ఒప్పుకోలు చేసుకున్నారు, ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటారు. దావీదు పరుపు తేలునంతగా తన పాపం ఒప్పుకున్నాడనంటే బెత్షెబా కూడా పాపం ఒప్పుకొనే ఉంటుంది, కన్నీటితో పాదాలు కడిగే ఉంటుంది. చివరిలో తన జీవితంలో ఒక విన్నపం దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు సొలొమోను గురించి మేమిద్దరం చనిపోతామేమో, నువ్వు రాజుగా చేయకపోతే, నువ్వు డిక్లేర్ చేయకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి దయనీయంగా రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్న పరిస్థితి. వీళ్ళ ముగ్గురు చరిత్ర ఒకటి, అందరూ పాపం చేస్తారు కానీ బెత్షెబాని ఎవరు క్షమించరు సాధారణంగా. ఎందుకనంటే లోకంలో చాలా పరిస్థితులు, ఏం తప్పు జరిగిందో ఎలా జరిగిందో మనం చెప్పలేము, కానీ తనలాంటి జీవితాన్ని కూడా అలా మోసం చేసిన స్త్రీని కూడా, లేకపోతే పురుషుణ్ణైనా స్త్రీనైనా ఎవరైనా కానీ తన పొరుగువాని భార్యను ఆశించొద్దని వాక్యం చెప్తుంది. అలాంటి వాక్యాన్ని మీరిన వీళ్ళిద్దరి జీవితాల్లో కూడా దేవుడు కనికరించి బెత్షెబాను జ్ఞాపకం చేసుకొని సొలొమోనును ఆమెకు అనుగ్రహించి అతని ద్వారా మరలా బెత్షెబా యొక్క పేరును ఎక్కడ ఉంచాడనంటే యేసుక్రీస్తు వంశావళిలో ఉంచాడు. హల్లెలూయా. భార్యలారా జాగ్రత్త, స్త్రీలమైన మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన ఇంటిలో, మనకిచ్చిన బిడ్డలకి, మనకిచ్చిన కుటుంబానికి, మనకిచ్చిన సంఘానికి, మనకిచ్చిన సంఘ కాపరికి మనం ఎప్పుడు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. సో బెత్షెబాని గురించి మనం నేర్చుకున్నాం. 4వ స్త్రీగా ఆమె పాపపు ఒప్పుకోలును బట్టి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఇంకా నాట్ లీస్ట్ బట్ వెరీ బెస్ట్ అంట నేను. ఎవరనంటే 18వ వాక్యంలో యేసు ఆయన తల్లి అయిన మరియ. ఈ జీనియాలజీలో మరియను గురించి మరొకసారి ప్రస్తావించకుండా మనం ఉండలేం. ఎందుకనంటే ఆమె గుణలక్షణాలలో దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆమె దయగలిగిన స్త్రీ, ఆమె కృప పొందిన స్త్రీ. 400 సంవత్సరాలు చీకటి యుగంగా చెప్పబడింది మలాకీ గ్రంథం వరకు.
దేవుడు కనిపెడతానే ఉన్నాడు, ఎవరు వస్తారా, ఎవరి గర్భాన్ని నేను పుట్టాలి, ఎవరి తరపున నేను ఈ లోకానికి రావాలి, ఎవరి మంచిగా ఎంచుకొని నేను రావాలి అని అంటే చివరాఖరికి ఒక పేదరాలు కనబడింది, ఒక వడ్లవాని కుమార్తె కనిపించింది. ఎవరామె? కన్య అయిన మరియ. ఆమె అలా ఉంటూ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఈ లోకాన్ని ఫేస్ చేయాలంటే, పరిశుద్ధంగా ఉంటూ ఒక చెడ్డ మాట నేను బేరు చేయాలని అంటే ఎవరు భరించలేం. కానీ లోకరక్షకుడిని అందించటానికి ఆమె లక్షణాలు ఎంతో ఉన్నతంగా మనకి కనిపిస్తాయి. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంది, హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది ఒకానొక సందర్భంలో అని తన గురించి ప్రవచనం చెప్పినా కూడా స్టబాన్గా నిలబడిన తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లి పేరు మరియా. సో ఈ జీనియాలజీలో ఈ పేర్లు రావటానికి గల కారణాలు బహుశా అస్తమాటు ఈ ఎలిజబెత్ వీళ్ళ గురించి క్రిస్మస్ రిలేటెడ్గా జ్ఞానుల గురించి ఇలా మనం తెలుసుకుంటూ ఉంటాం. మన విలువ మనకి తెలీదు. ఒక స్త్రీ ద్వారా లోకానికి శాపం వచ్చిందా? ఒప్పుకుంటారా? ఒక స్త్రీ ద్వారా మనం తలదించుకున్నాం. అవ్వ చేసిన తప్పుకి అందరూ నిందిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మీ ఆడవాళ్ళ వల్లే ఇలాగా, మీ స్త్రీల వల్లే ఇలాగా అని అంటూ ఉంటారు. కానీ మరొక స్త్రీ వల్ల లోకరక్షకుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఒక స్త్రీ వల్ల పాపం లోకంలోకి వచ్చింది, కారణమైంది. మరొక స్త్రీ కారణం ఏంటంటే లోకరక్షకుడు బయటకు వచ్చాడు. ఇంకొక విషయం చెప్పిన, ఇంకొక స్త్రీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ప్రకటించింది కూడా స్త్రీయే. అందుకే మనమే చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో స్త్రీలారా, మీ పురుషులకు లోబడి ఉండండి. మనందరం ప్రభువుకు లోబడదాం, సేవకులకు లోబడదాం, మనకిచ్చిన భర్తకు లోబడదాం, మన కుటుంబాలను మనం భద్రం చేసుకుందాం. ఎన్ని నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా ప్రభు యొక్క జీనియాలజీలో నుండి వాళ్ళు ఎలా అయితే పేర్లు తప్పిపోలేదో, ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు జీవగ్రంథంలో మనందరి పేర్లు ఉండునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఈ సమయం ఇచ్చిన అన్నయ్య గారికి, అలాగే సిస్టర్ గారికి, మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ.